ఉపద్య గ్రంథము ఆ, ఉపద్య గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క అధ్యాయం కదా. దాంట్లో మొదటి వచనము ఒకసారి చదువుదామా. ఉపద్య గ్రంథము మొదటి వచనము. ఉపద్యకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. సో ఈ ఏదోమీయులు ఎవరు ఏంటి అనే విషయాలన్నీ మనము పోయినసారి మనం ఆల్రెడీ ధ్యానించాం కదా. సో ఏదోమీయులు ఎవరు? ఈ ఇజ్రాయేలీలకు సహోదరులే, ఏశావు యొక్క సంతానం కదా. సో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వాళ్ళు అనే దాని గురించి పోయినసారి చూసాం మనము. ఈసారి కూడా ఈ మిగిలిన వాక్య భాగంలో కూడా ఇంకొన్ని విషయాలు చూస్తాం. కానీ ప్రధానంగా మనం చూసిన మొదటి విషయం, మొత్తంగా ఈ అధ్యాయం అంతటిని 3 భాగాలుగా విభజించాల్సి వస్తే అందులో మనం పోయినసారి మొదటి 9 వచనాలు చూస్తూ వచ్చాం. ఆ 9 వచనాల్లో ఏదోమీయులు 3 విషయాలను బట్టి అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు అని మనం చూసాం. ఏ విషయాలను బట్టి వాళ్ళు గర్విస్తున్నారో, వాళ్ళ గర్వాన్ని దేవుడు ఎలా అణచబోతున్నాడో ఆ సంగతులన్నీ కూడా పోయినసారి మనము చూస్తూ వచ్చాం. ఈసారి 10 నుంచి మిగిలిన వచనాలన్నీ కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాం. 10వ వచనం నుంచి మనము మన ధ్యానాన్ని మొదలు పెడదాము. 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 10వ వచనం, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నిన్నటికి లేకుండా నీవు నిర్మూలమగుదువు. ప్రారంభంలోనే ఉన్న మాట ఏంటి? నీ సహోదరులైన యాకోబు సంతతికి, నీ సహోదరులైన యాకోబు సంతతికి. దేవుడు ఎదోమీయులతో ఎలా ప్రవర్తించాలో కూడా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు ముందే. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయన్నమాట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అక్కడ ఏముంది? శేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోవుచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. కలహపడవద్దు అంటే వారితో గొడవ పడద్దు అని చెప్తున్నాడు కదా. ఎలాగనగా ఏశావుకు స్వాస్థ్యముగా శేయీరు మన్యముని నేనిచ్చి ఉన్నాను గనక వారి భూమిలోనిది ఒక్క అడుగేనను మీకు ఇవ్వను. ఆ శేయీరు మన్యాన్ని ఎవరిచ్చారంట? ఏశావుకి దేవుడే. ఇది పోయినసారి కూడా మనం చూసాం కదా. దేవుడే వాళ్ళు ఉంటున్న ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతాన్ని బట్టే వాళ్ళు గర్విస్తున్నట్టుగా, అతిశయిస్తున్నట్టుగా పోయినసారి మనము చూసాం కదా. కానీ అయిన దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో ఏం చెప్తున్నాడు? మీరు మాత్రం వారితో కలహపడవద్దు, వాళ్ళతో గొడవ పడవద్దు, అది వాళ్ళకే ఇచ్చాను నేను కదా, ఒక్క అడుగైనా దాంట్లో మీకు ఇవ్వను అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో 23:7లో ఏదోమీయులు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు అని ఉంది కదా. వాళ్ళతో గొడవపడద్దు, వాళ్ళని ద్వేషించొద్దు. ఎందుకు? వాళ్ళని సహోదరులు అని దేవుడు చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏదోమీయులు వాళ్ళు మాత్రం ఇజ్రాయేలీలను ఎప్పుడు ద్వేషిస్తూనే వచ్చారు. మోషే సమయంలో ఏం జరిగిందో పోయినసారి నేను జ్ఞాపకం చేశాను కదా. మోషేను ఇజ్రాయెల్ జనాంగం అంతా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ దేశం గుండా వాళ్ళు దాటి వెళ్లాల్సి ఉంటే వాళ్ళు వెళ్ళనిచ్చారా? వెళ్ళనివ్వలేదు. పైగా వీళ్ళ మీదకే దాడి చేయడానికి, వీళ్ళనే చంపాలని చెప్పి వీళ్ళ మీదకి వచ్చారనమాట. వాళ్ళు చేసేది ఏం లేక ఇక చుట్టూ మార్గంలో తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనము చూసాం. అది పోయినసారి మనం అంతా చదివాం. దాంతోపాటు అంటే వాళ్ళు ఎంతలా ఇజ్రాయేల్ని ద్వేషిస్తూ వచ్చారనేది మనం ఇంకా అర్థం చేసుకోవడం కోసము వాళ్ళ ప్రవర్తనను తెలిపేటువంటి ఇంకొక సందర్భం దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 10 నుంచి ఉన్న వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 10 నుంచి ఉన్న వచనాలు. 10, 12, 10 నుంచి 10, 11, 12 వచనాలు. 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మన్యము వాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? దేవునితోటి కదా. ఎవరు చేయనీయలేదు యుద్ధము? దేవుడే కదా వద్దని చెప్పాడు ఇశ్రాయేలీలకి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత. కనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలన నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. నువ్వు వాళ్ళని ఏం చేయొద్దన్నావు కాబట్టి మేమేం చేయలేదు,
కానీ ఇప్పుడు వాళ్ళే మా మీదకి వచ్చి ఏం చేస్తున్నారు, మాకు అపకారం చేస్తున్నారు. మేము వారిని విడిచిపెట్టినందుకు వాళ్ళు మాకు చేస్తున్నటువంటి ఈ ప్రత్యుపకారం ఇది వాళ్ళు మాకు తిరిగి చేస్తుంది. దీన్ని దృష్టించు ప్రభువా, చూడు ప్రభువా, దీన్ని మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నువ్వు చెప్పావు కాబట్టి మేము వాళ్ళని నిర్మూలన చేయకుండా వదిలిపెట్టేశాము. తెర ఇప్పుడు వాళ్ళే మాకు ఏం చేస్తున్నారో ఇదిగో చూడు, మా వైపు ఒకసారి చూడు ప్రభువా, నువ్వే కదా మాకు దిక్కు, వాళ్ళకి తీర్పు తీర్చవా? వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కదా. నువ్వు వాళ్ళని ద్వేషించొద్దన్నావు కాబట్టి మేము వాళ్ళని ద్వేషించలేదు, నువ్వు నిర్మూలించొద్దన్నావు కాబట్టి మేము నిర్మూలించలేదు. నీ సహోదరులు కదా, నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దా కదా అన్నావు కాబట్టి మేము గొడవ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళే మా మీదకి వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని నాశనం చేయాలని వస్తున్నారు. ఇది అన్యాయం కదా, నువ్వు తీర్పు తీర్చవా అని అడుగుతున్నారు కదా. వీటితో పాటు ఇప్పుడు మనం చదువుతున్న ఈ వచనంలో కూడా, ఏది ఉపదేశ గ్రంథం 10వ వచనంలో కూడా, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదు. బలాత్కారము, నీవు చేసిన బలాత్కారం అనే మాట ఉంది కదా. 597 క్రీస్తు పూర్వంలో బబులోనీయులు యూదులను చెరపట్టారు. బబులోనీయులు యూదులను ఏం చేశారు? చెరపట్టారు. వచ్చి వాళ్ళని దాడి చేసి వాళ్ళని పట్టుకున్నారనమాట. ఆ యుద్ధంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ఏదోమీయులు కూడా ఏం చేశారు? తలదూర్చి ఆ బబులోనీయులకు, శత్రువులకు వాళ్ళు సహాయం చేశారనమాట. ఇప్పుడు అన్నదమ్ములు సహోదరులు అంటే మామూలుగా వీళ్ళు ఎవరికి సహాయం చేయాలి? యూదులకు లేదా ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేయాలి కదా, ఏదోమీయులు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ బబులోను వాళ్ళకి, అంటే శత్రువులు ఎవరైతే వీళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చారో వాళ్ళకు సహాయం చేయడానికి వాళ్ళతో చేతులు కలిపారనమాట. ఏదోమీయులు తమ సహోదరుల పట్ల చూపిన ఈ ద్వేష భావానికి మరియు బలాత్కారంగాను దేవుడు ఏమంటున్నాడు? ఏదోమీయులను ఇక నెన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు అని తీర్పు తీరుస్తున్నాడు ఈ 10వ వచనంలో. ఇక నెన్నటికీ లేకుండా నీవేమవుతావు? నిర్మూలమగుదువు. వాళ్ళు చేసిన దానికి దేవుని ప్రజల పక్షంగా తమ సొంత సహోదరుల తోటి వాళ్ళు ఎలా వ్యవహరించారో దాని అంతటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు కదా. 11వ వచనం, నీవు పగవాడవై నిలిచిన దినమందు, నువ్వు ఎట్లా నిలిచావు? తోటి స్నేహితుడుగా, సోదరుడిగా నిలబడాల్సిన చోట నువ్వు పగవాడిగా నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కూడా కలిసి కొంటివి కదా. యూదుల మీదకు దేవుని ఉగ్రత వచ్చిన దినం నిజంగానే. ఇప్పుడు ఎవరికైనా ఏ కీడైనా జరిగిందంటే ఎవరు అనుమతించాలి? దేవుడే. సో ఇప్పుడు యూదుల మీదకు బబులోను వారు వచ్చారంటే వాళ్ళకి చేతికి యూదులను ఎవరు అప్పగించారు? దేవుడే. ఎందుకు? క్రమశిక్షణ చేయడం కోసం, వాళ్ళని నాశనం చేయడం కోసం కాదు కదా. ఏ తండ్రి తన పిల్లల్ని నాశనం చేయాలనుకోడు కదా, కొట్టి చంపాలని అనుకుంటాడా? అనుకోడు. మరి ఎందుకు కొడతాడు? అసలు కొడతాడా? కొడతాడు. ఎందుకు కొడతారు? వారిని క్రమశిక్షణ చేయడం కోసం, వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం, వారిని దారికి తీసుకొని రావడం కోసము, క్రమశిక్షణ చేయడం కోసం చేస్తూ ఉంటారు. సో అలాగే యూదుల మీదకి దేవుని ఉగ్రత వచ్చిన దినం ఇది. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందనమాట. ఆ దినం గురించి మాట్లాడుతూ బబులోనీయులు యూదా వారి సంపదను, జనులను చెరపట్టుకొని పోయిన దినం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. దాని గురించి మనము 2వ రాజుల గ్రంథంలో చదువుతాం. మీరు తీయక్కర్లేదు, జస్ట్ వినండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 10-11 వచనాల్లో ఇలాగుంది. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చెను. ఈ నెబుకద్నెజరు, బబులోనీయులు ముట్టడి వేయడానికి యెరూషలేము మీదకి, యూదుల మీదకి దాడి చేయడానికి వచ్చిన ఈ సందర్భం గురించే ఇప్పుడు ఉపధ్యాయులు మనం చదువుతూ ఉన్నాం అన్నమాట. ఆ దినమందు అలా జరిగినప్పుడు ఏదోమీయులు ఏం చేశారు? వాళ్లతో కలిసి కొంటిరి, వాళ్లతో చేతులు కలిపారు అనేది 12వ వచనంలో చెప్తున్నారనమాట. ఇంకా కంటిన్యూషన్లో 13-14 వచనాల్లో ఉన్న మాటలు చదివితే, మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారు ఉపకరణములన్నింటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయెను. అదియుగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లోనున్న అధిపతులను, పరాక్రమశాలులను 10,000 మందిని, వీరుగాక కంసాలి వారిని, కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను. సో వచ్చినప్పుడు ఏం జరిగిందో రాజుల గ్రంథంలో చెప్తున్నారు. ఆ బబులోను వాళ్ళు వచ్చి వీళ్ళపైన పడి ఎట్లా వీళ్ళని దోచుకున్నారు, వీళ్ళ ప్రజల్ని 10,000 మందిని
10,000 మందిని అంటే అందరూ పనికొచ్చేవాళ్ళే, మంచిగా బలంగా ఉన్నవాళ్ళు, తెలివి గలవాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని పోయారనమాట, బీదవారిని బలహీనుల్ని విడిచిపెట్టేసి. అలా మనుషుల్ని, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని, దేవాలయంలో ఉన్న సొమ్మును కూడా వాళ్ళంతా కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఈ సందర్భం గురించే మాట్లాడుతూ ఆ సందర్భంలో ఏదోమీయులు ఏం చేస్తున్నారు, ఈ బబులోను వాళ్ళతోటి కలుసుకున్నారు. ఈ వచనాల్లో నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలను, రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని పోయాడు అని చెప్పబడింది. ఈ సమయాన్ని ఓబద్యా ఏమన్నాడు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిన దినమందు నువ్వు పగవాడిగా నిలబడ్డావు అని అంటున్నాడు. ఆ దినాన్నే యెరూషలేము మీద చీట్లు వేసిన దినమంది. యెరూషలేము మీద చీట్లు వేయడం అంటే ఏంటి అంటే, యూదావారిలో ముఖ్యంగా గనులైన వారిని తీసుకెళ్ళిపోయారని ఇందాక చూసాం కదా, వాళ్ళ విషయంలో చీట్లు వేశారనమాట. చెరపట్టబడిన వారిని బానిసలుగా పంచుకోవడానికి చీట్లు వేసే పద్ధతి ప్రాచీన సంస్కృతిలో సాధారణంగా కనిపిస్తుంది మనకి. ఈ విషయాల్ని ప్రవక్త మాటల్లో కూడా మనం చూడొచ్చు. పక్కన వాళ్ళ నహూము గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి. సో చీట్లు వేయడం అనేది దేని గురించి, దాని గనుల మీద ఎత్తుకొని పోయేటప్పుడు ఆ గనులలో ఎవరెవరిని తీసుకోవాలని వాళ్ళని మనుషుల్ని పంచుకోవడం కోసం చీట్లు వేసే పద్ధతి ఉండిందని ఇప్పుడు నహూము గ్రంథంలో ఉన్న ప్రవచనంలో ఉన్న ఒక వచనం చదివితే కూడా తెలుస్తుంది. యోవేలు 3:3లో కూడా వారు నా జనుల మీద చీట్లు వేసి వేషకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసం కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా అంటారు. వారు నా జనుల మీద చీట్లు వేసి. సో చీట్లు వేయడం దేని కొరకు, అందులో ఉన్న ప్రధానులను, గనులను, ఎత్తుకొని పోయబోయే మనుషులను పంచుకోవడం కోసం. అలాంటి దినాల్లో సహాయంగా ఉండాల్సిన సోదరులు ఏదోం వారు, వాళ్ళు పగవాడై నిలిచాడు అని చెప్తున్నాడు. యూదుల పక్షా నుండి పోరాడాల్సిన వారు శత్రువులుగా ఆ దినాల్లో సహాయంగా ఉండాల్సిన సహోదరులు పగవాడై నిలిచాడని చెప్తున్నాడు. యూదుల పక్షాన ఉండి పోరాడాల్సిన వాళ్ళు శత్రువులుగా మారారు. సహాయం చేయకపోవడం మాత్రమే కాకుండా, ఇప్పుడు సహాయం చేయకపోవడం ఒక విషయం, సైలెంట్గా ఉండడం, అది కాకుండా శత్రువులతో కలిసి ఆనందించారు. అందుకే ఉపాధ్యాయుడు ఏమన్నాడు, చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి కదా అని అంటున్నాడు అనమాట. సో ఏదోలాగానే మన పరిస్థితి కూడా ఒకవేళ ఉందేమో మనము పరిశీలించుకోవాలి. దేవుని ప్రజలు బాధపడుతున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నావు, నీ చేతనైనంత సహాయం నువ్వు చేస్తూ ఉన్నావా? మన తోటి విశ్వాసులు, సోదరులు వారు ప్రమాదంలోనో లేకపోతే హింసించబడుతున్నప్పుడు, వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఆదుకునే వారముగా ఉంటున్నామా? లేకపోతే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధను ఇంకా ఎక్కువ చేసే విధంగా ప్రవర్తిస్తూ అలాంటి పనులు ఏమైనా చేస్తున్నామా అని మళ్ళీ మనం పరిశీలించుకునే వారంగా ఉండాలి. ఒకవేళ అలా చేస్తే గనక, ఒకవేళ దేవుని ప్రజలను చెప్పుకుంటూ ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాళ్ళ మీదకి దేవుని యొక్క తీర్పు రాబోతుంది అని మనం చూస్తున్నాం కదా. 12వ వచనం చూస్తే, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు, యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. వీళ్ళు ఏం ఆనందము, సంతోషము దేనికి? నీ సహోదరుని శ్రమానుభవమును చూసి, యూదావారి నాశన దినమును చూసి, వారి స్థితిని చూసి. యూదులు దేవునికి అవిధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారిని నెబుకద్నెజరుకు అప్పగించాడు. నిజమే, దేవుడు తన ప్రజలకు తమ పాపాన్ని బట్టి తీర్పు తీర్చినంత మాత్రాన వారు పొందిన శ్రమను చూసి ఇతరులు సంతోషించడాన్ని దేవుడు అనుమతిస్తాడా? అనుమతించాడు. తన ప్రజల్ని, తన బిడ్డల్ని శిక్షిస్తుంది దేవుడే, ఆయనే క్రమశిక్షణ చేస్తున్నాడు. కానీ అది చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వి వాళ్ళని ఎగతాళి చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏదో మీరు దేవుని తీర్పుకు గురైన యూదులను చూసి, వారి శ్రమలను చూసి, వారి దుస్థితిని చూసి ఆనందం పొందుతూ సంతోషిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా సొంత సహోదరుల నాశనాన్ని కోరుకున్న వారిగా ఉన్న ఈ ఏదోముకు దేవుడు చెప్తున్న మాటల్ని యూదా ప్రజలు మనము ఎలా అన్వయించుకోవాలో, ఈ మాటల్ని మనం ఎట్లా అన్వయించుకోవాలో మీకా ప్రవచనంలో కొన్ని మాటలు ఉన్నాయన్నమాట. ఆ మాటలు మనకు ఉపయోగపడతాయి, మనం ఎట్లా అన్వయించుకోవాలో అర్థం చేసుకోవడం కోసం. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఉన్న వచనాలు తీయండి ఒకసారి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఏదోముకు దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని దేవుని ప్రజలైన యూదా ప్రజలు కానీ లేకపోతే మనం కానీ
ఎలా అర్థం చేసుకోవాలి? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. ఒక నిమిషం నేను చదువుతాను. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నన్ను మొత్తంగా నాశనం చేయడం కోసం కాదు నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నాకు అనుమతించింది. నేను అవిధేయత చూపించాను కాబట్టి అనుమతించాడు. ఇది కొంతకాలమే ఉంటుంది. నేను పడినను తిరిగి నేను లేస్తాను మళ్ళీ. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఆయన నన్ను విడిచిపెట్టాడు మొత్తంగా. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తే గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. న్యాయంగా నా మీదకి ఆయన రావాల్సిన శిక్ష అంతా ఆయన అనుమతిస్తున్నప్పుడు నేను సహిస్తాను దాన్ని. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు కూడా దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. ఎందుకు? ఆయన నన్ను మళ్ళీ విడిపిస్తాడు కదా, నన్ను మళ్ళీ తిరిగి నిలబెడతాడు కదా, వెలుగులోనికి తీసుకొని వస్తాడు కదా. అప్పుడు ఏడి నీ యెహోవా ఏడి అని నేను కష్టాల్లో, బాధల్లో, శ్రమలో ఆయన నన్ను ఆ పరిస్థితులని నా జీవితంలో దేవుడు అనుమతించి నన్ను క్రమశిక్షణ చేస్తున్నప్పుడు నన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకే అవమానం కలుగుతుంది అనమాట. దేవుడు నన్ను తిరిగి మళ్ళా నిలబెట్టినప్పుడు అది నా కళ్ళకు అగపడును, ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ఇదే కదా నిజంగా అప్లికేషన్. యూదా ప్రజలు ఇదే కదా అనుకోవాలి. నా శత్రువులు ఇప్పుడు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నాడు, కానీ ఆ సంతోషం ఆనందం ఎప్పటికీ ఉండేది కాదు. వాళ్ళు కూడా ఒక దినాన్ని సిగ్గుపడేలాగా దేవుడు చేస్తాడు, నన్ను నిలబెడతాడు, నన్ను పూర్తిగా విడిచిపెట్టేసేవాడు కాదు. ఇప్పుడు నా విధేయత వలన కొంత ఈ పరిస్థితిని దేవుడు నా జీవితంలో అనుమతించాడు, కానీ ఎప్పటికీ ఇదే అంధకారంలో, ఇదే స్థితిలో దేవుడు నన్ను విడిచిపెట్టేసేయడు. ఇది మనం తీసుకోవాల్సినటువంటి అప్లికేషన్. నీ శత్రువు నశిస్తే నీ స్పందన ఎలా ఉండాలో చెప్తూ సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు. 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. శత్రువు పడినప్పుడు ఏం చేయాలంట? సంతోషించొద్దు. వాళ్ళు ఆనందిస్తున్నారని ముందు కృంగిపోవద్దని చూసాం ఇప్పుడు దాకా. వాళ్ళు సంతోషిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారని కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. అలాగని వాళ్ళు పడిపోయినప్పుడు కూడా మనం సంతోషించాల్సిన అవసరము లేదు. కానీ వీళ్ళు చేస్తున్నారు ఏదో వీళ్ళు ఇప్పుడు కదా. యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు శ్రమను అనుభవించి వాళ్ళు బాధను అనుభవిస్తుంటే వాళ్ళు సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కానీ దేవుని ప్రజలకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి? నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకు, వాడు తొట్టుపడినప్పుడు నీవు మనస్సు నా ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకొనునేమో. ఎందుకు? మళ్ళీ నీకు బుద్ధి చెప్పడం కోసం. కాబట్టి నీ శత్రువును పడినప్పుడు శత్రువులు నశించినా నువ్వు సంతోషించొద్దని చెప్పిన దేవుడు, నీ శత్రువు నశించినా సంతోషించొద్దని చెప్పిన దేవుడు, నీ సొంత సోదరులు నశించడాన్ని చూసి నువ్వు సంతోషిస్తే నీకు తీర్పు తీర్చకుండా వదిలిపెడతాడా? నీ సొంత సోదరులే వాళ్ళ నాశనాన్ని నువ్వు కోరుకుంటూ వాళ్ళు ఇంకా పాడైపోవడానికి నువ్వు చేతులు కలుపుతూ ఉన్నావంటే, వాళ్ళ శత్రువులు తోటి వాళ్ళకి ఇంకా బాధ కలిగజేసి, నష్టం కలిగజేసేలా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నిన్ను తీర్పు తీర్చకుండా వదిలిపెడతాడా దేవుడు? శత్రువులు నాశనం అయినప్పుడే సంతోషించొద్దని చెప్పింది దేవుడు. రోమా 12:15లో ఒక మాట ఉంది. మనం విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా మనం ఎలా ఉండాలి? నిజంగా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. నిజంగా వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, మన తోటి వారి కష్టాలు, బాధల్లో మనం పాలుపొందులు పొందే వారంగా ఉండాలి. వాళ్ళ సంతోషంలో మాత్రమే కాదు. సంతోషంలో సంతోషించడం అందరూ చేస్తారు కదా, అది కూడా చేయలేరండి మళ్ళీ. ఎందుకు? కొంతమందికి వాళ్ళు నాశనం అవ్వడమే సంతోషం, వాళ్ళు సంతోషంగా ఉండడం సంతోషం కాదు కదా. చాలాసార్లు జరుగుతుంటుంది కదా ఇది. సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వరు అనే మాట మనం చాలాసార్లు వింటుంటాం. మన నాశనాన్నే కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, కానీ మనం అట్లా ఉండకూడదు. మన తోటివారి బాగును, మేలును కోరాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. వారి సంతోషంలో మనం కూడా సంతోషిస్తున్నామా లేదా అనేదే గుర్తు అనమాట. నిజంగా మనం వాళ్ళ మేలు కోరుతున్నామా, వాళ్ళ సంతోషాన్ని కోరుతున్నామా లేదా అనడానికి గుర్తు ఏంటంటే, వాళ్ళు సంతోషించినప్పుడు మనం కూడా సంతోషించాలి, వాళ్ళు బాగుపడ్డప్పుడు మనం కూడా ఆనందించే వారంగా ఉండాలి. అప్పుడే కదా, అదే గుర్తు. ఏడ్చు వారితో ఏడవాలి. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు సంతోషించి, వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు ఏడ్చామనుకో, అప్పుడు నిజంగా మనం దేవుని పిల్లలు కాదనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం 13:6. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు
సంతోషించును. నిజంగా ఒక విశ్వాసి దుర్నీతి విషయమై అస్సలు సంతోషించక దేని యందు సంతోషించేవాడిగా ఉంటాడు? సత్యమునందు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడ్ల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడినేమో అని తన విషయమై మొదట చూచుకొనొచ్చు, సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. ఇది ప్రతి ఒక్కరి పైన ఉన్నటువంటి బాధ్యత కదా. ఈ బాధ్యత వాళ్ళు ఏమైనా చేస్తారా? ఏం చేయలేదు. ఏం చేయకుండా వాళ్ళ నాశనం అయ్యే దినాన్ని మాత్రం వాళ్ళు దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారనమాట. తోటి వాడు పడిపోతున్నప్పుడు దాన్ని బట్టి సంతోషించేవాడు కదా. వాడు అసలు పడబోతున్నాడని ముందుగానే వాడిని హెచ్చరించి, ఒకవేళ వాడు పడినా మరలా వాడిని నిలబెట్టి వాడిని కట్టి వాడిని సరైన మార్గంలోకి నడిపించేవాడు నిజంగా సహోదరుడు, నిజంగా విశ్వాసి. వాడు పడిపోతే దాన్ని బట్టి ఆనందించేవాడు కాదు అసలు విశ్వాసి. కుటుంబాలలో ఇది సాధారణంగా విశ్వాసుల మధ్యలో, సోదరుల మధ్యలోనే ఇలాంటిది ఉంటుందా అంటే కొన్నిసార్లు కుటుంబాలలో కూడా ఇది కనిపిస్తుంది. భార్యాభర్తలు ఎన్నిసార్లు లోపల మంచిగా అయింది, ఈమెకి ఇట్లనే కావాలి, ఇతనికి ఇట్లనే కావాలి. పిల్లల విషయంలో కూడా మనకు అనిపిస్తుంది కదా. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి ఏదన్నా గాయం అవ్వడము, లేకపోతే చెప్తున్నప్పుడు వినకుండా వాళ్ళకి ఏదైనా నష్టం జరగడమో, ఏదైనా వాళ్ళు బాధ కలగడమో జరిగిందనుకో, ఇమీడియట్గా మనకి ఏమనిపిస్తుంది మనసులో? ఆయన చెప్పినప్పుడు వినలేదు కాబట్టి మంచిగా అయింది, ఇట్లనే కావాలి అని మనకు అనిపిస్తుంది కదా. కానీ నిజంగా మన పిల్లలు బాధలో ఉన్నప్పుడు మనకు అట్లా అనిపించకూడదు కదా. వాళ్ళు బాధపడుతున్నారు కదా మన పిల్లలు. కానీ అది ఎందుకు అనిపిస్తుంది అంటే నేను చెప్పినప్పుడు వినలేదు కాబట్టి వాళ్ళకి ఈ శాస్తి జరగాల్సిందే, మంచిగా అయింది, అట్లనే కావాలని అనిపిస్తుంది మనకి కదా. కానీ మనము వాళ్ళు నేర్చుకోవాలని కోరుకోవాలి తప్ప వాళ్ళకి అలా జరిగింది కాబట్టి మంచిగా అయింది అని కాదు. వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు ఇకనైనా తెలుసుకోవాలి. తల్లిదండ్రులకి విధేయత చూపించడం నా పిల్లలు నేర్చుకోగలిగితే బాగుండు. ఇలాంటి గాయాలు వాళ్ళు మళ్ళీ అవ్వకుండా, మళ్ళీ వాళ్ళు పడిపోకుండా, ఎక్కువ బాధకి వాళ్ళు గురవ్వకుండా, ఎక్కువ పొరపాట్లు చేసి వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు నేను చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఆలకించి వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది, వాళ్ళు ఎదిగితే బాగుంటుంది, వాళ్ళు బాగుపడాలి, సంతోషంగా ఉండాలి. అది కదా మనం కోరుకోవాల్సింది. కేవలం నేను చెప్పింది వినలేదు కాబట్టి మంచిగా అయిందని అనుకుంటున్నామంటే అది మాత్రం సరైంది కాదు. భార్యాభర్తల మధ్య కూడా జరుగుతుంది ఇది చాలాసార్లు. తర్వాత 13వ వచనం, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు, వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు, వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. నా జనుల ఆపద్దినమున, వారి ఆపద్దినమున అనే మాటలు మనం చూస్తున్నాం కదా. 3 సార్లు వాడబడింది అనమాట ఈ మాట ఈ ఒక్క వచనంలోనే. చాలా ఖచ్చితంగా అది యూదులకు ఆపద్దినమే, యెహోవా యొక్క తీర్పు దినం, వారి అవిధేయతకు ప్రతిఫలము పొందిన దినం. అయితే ఆ ఆపద్దినంలో ఏదోము వారి ఇజ్రాయేలుల గుమ్మంలోనికి చొరబడి వారి బాధను చూసి సంతోషిస్తూ వాళ్ళ ఆస్తిని కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారని ప్రవక్త తెలియజేస్తున్నాడు. బబులోనీయులతో పాటు యూదుల ఆస్తి మీద ఏదోమీయులు కూడా చేయి వేశారని మనం చూస్తున్నాం. ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న వారికి దేవుడు తీర్పు తీర్స్తాడు. 14వ వచనం, వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలవతగదు, శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. ఈ వచనాన్ని మాథ్యూ హెన్రీ గారు ఇట్లా ఇంటర్ప్రిట్ చేశారనమాట. యూదుల పైన ఈ కల్దీలని బబులోనీయులు వాళ్ళ దాడి విజయవంతంగా జరుగుతున్నప్పుడు అనేకులు తమను తాము రక్షించుకోవడానికి పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఎటాలంటే పారిపోతారు కదా శత్రువులు వచ్చి దాడి చేస్తున్నప్పుడు. అప్పుడు ఏదోమీయులు ఏం చేశారు, నగరాలలోని కూడళ్లలోకి, అంటే వాళ్ళు తప్పించుకునే ఆ మెయిన్ రూట్స్ ఏముంటాయి వీళ్ళకి తెలుసు కదా, ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ కాపు కాసి తమను తరిమే ఆ కల్దీయుల ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి భయంతో వణుకుతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ యూదులను పట్టుకొని ఏం చేశారంటే ఈ కల్దీయులకి లేదా బబులోనీయులకు అప్పగిస్తున్నారనమాట. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. పైగా ఈ ఎస్కేప్ రూట్స్ అన్ని ఎవరికి తెలుసు, వీళ్ళు అన్నదమ్ములు కదా, వీళ్ళకే బాగా తెలుసు.
కొందరు యూదులు పిరికితనంతోనూ అనాగరికంగా వారి ప్రాణాలను వారే తీసుకున్నారు. ఇంకొందరిని ఏదోమీయులు బంధించి తరుముతున్న కల్దీయులకు అప్పగించారు. ఏదోమీయుల పట్ల కల్దీయులు కృతజ్ఞత కలిగి ఉండేలా చేసుకోవడానికి, అంటే వాళ్ళతో మంచి, ఆ శత్రువులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీళ్ళు ఇలా చేస్తున్నారనమాట ఏదోమీయులు. అదే కదా 14వ వచనం మనం చదువుతున్నాం. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువ తగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. ఈ ఏదోముల గురించి దేవుడు ఈ విధంగా ఆమోసు ప్రవక్త ద్వారా ఏమని పలికించాడు ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం, మీరు తీయక్కర్లేదు, నేను చదువుతాను వినండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన విధంగా ఏదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. మానక సహోదరులకు వారిని ఏం చేశాడంటే వాడు చీల్చుచూ వచ్చాను, కోపముతో చీల్చుచూ వచ్చాను. కాబట్టి నేను వారిని ఏం చేస్తాను? శిక్షిస్తాను. దుర్మార్గులతో కలిసి వారి దుర్మార్గపు క్రియల్లో సహాయపడేవారు ఆ దుర్మార్గులలో ఒకరిగా ఎంచబడతారు. అందుకే సొలొమోను దేవుని ఆత్మ ప్రేరేపణతో ఏమన్నాడు? సామెతలు 4:14లో భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవద్దు అని అంటున్నాడు. కానీ వీళ్ళు చేరారు, నడిచారు. ఆ బబులోనీయులతోటే చేతులు కలిపారు, వాళ్ళకే సహాయపడ్డారు. కాబట్టి వీళ్ళు కూడా అదే ఆ భక్తిహీనులలో ఒకరిగా, ఆ దుర్మార్గుల్లో ఒకరిగా ఎంచబడి దేవుని యొక్క తీర్పుకు గురవుతున్నారు. ఈ 4 వచనాల్లో 10, 11, 13, 14 ఈ 4 వచనాల్లో మనం ఏం చూసాం? ఏదోము క్రూరత్వం ఏ విధంగా ఉండిందో మనం చూసాం. అలాగే దేవుడు వారి అన్యాయానికి తగిన విధంగా ఎలా వారిని శిక్షించబోతున్నాడో తెలియజేశాడు కదా. ఏదోము కనపరిచిన ప్రవర్తన, ద్వేషము, అలాంటి పాప సంబంధమైనవి మనలో లేకుండా ఏ విధంగానూ ఎవరికి అన్యాయం చేసేవారంగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. అన్యాయంగా ప్రవర్తించేవారిని ముఖ్యంగా దేవుడు ఏం చేస్తాడు? తప్పక శిక్షిస్తాడు. తన ప్రజల పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారిని దేవుడు ఉపేక్షించడు. వారితో వ్యవహరించాల్సిన విధంగానే దేవుడు తప్పక వ్యవహరిస్తాడు అని గుర్తుంచుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో మనకు తెలిసిన మంచి సమరయన ఉపమానంలో, అందులో 31వ వచనంలో ఏమన్నది అక్కడ? అప్పుడు యాజకుడు ఆ త్రోవలో వెలుట తటస్థించను, అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి చూచి ప్రక్కగా పోయాను. వాళ్ళు ఆ గాయపడినటువంటి వ్యక్తికి, సమరయుడికి, అతనికి ఏమైనా హాని చేశారా? ఏం చేయలేదు. అతనికి హాని ఏం చేయలేదు కదా. అట్లాగని మేలేమైనా చేశారా? ఏం చేయలేదు. కాబట్టి పర్వాలేదులే అని అనుకోవచ్చా? అసలు మామూలుగా మనం ఆ ఉపమానం చదివినప్పుడు మన పిక్చర్ ఎట్లా వెళ్తుంది? మామూలుగా అసలు వీళ్ళంత క్రూరులు, ఇంత కఠినాత్ములు, ఇంతటి నీచులు, ఇట్లా మరి ఇంత దారుణంగా ఉంటారా మనుషులు అసలు అని అనిపిస్తుంది మనకు వాళ్ళని చదివినప్పుడు. కానీ నిజ జీవితంలో చాలాసార్లు మనం అలాగే ఉంటాం. అది చాలా కామన్గా, నార్మల్ అన్నట్టుగా చాలాసార్లు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూసి మనం ఏమీ స్పందించకుండా న్యూట్రల్గా ఉంటామన్నమాట. నిజంగానే వాళ్ళని వాళ్ళని దూషించం, వాళ్ళని బాధపెట్టే మాటలు మాట్లాడకపోవచ్చు, వాళ్ళకి నేరుగా భౌతికంగా ఏ హాని కలగజేయకపోవచ్చు, కానీ ఏమీ చేయకపోవడం కూడా పాపమే బైబిల్ ప్రకారం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42 నుంచి 45 వరకు ఉన్న వచనాల్లో యేసు ప్రభువారే ఎవరు నిజంగా నిత్య శిక్షకు ఎవరు వెళ్ళబోతున్నారో, నిత్య జీవాన్ని ఎవరు పొందుకోబోతున్నారో చెప్తూ కొన్ని మాటలు చెప్పాడు. చూడండి ఒకసారి తీసి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 42 నుంచి 45 వరకు ఉన్న వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 42 నుంచి 45 వరకు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు ఏమంటున్నారు? ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొంటి ఉండుటైనను, దప్పికొనినుటైనను, పరదేశమైనటైను, దిగంబరమైనటైను, రోగివైనటైను యుండుట, సారీ అక్కడ మిస్ అయింది. రోగివై ఉండుట, తర్వాత ఏముంది? యుండుటైనను నీకు ఉపచారము చేయకపోతివని అడిగేదరా. ఇది ఎప్పుడు జరిగింది? ఇలాంటివి ఎప్పుడు జరిగినాయి ప్రభువా
అని అడిగితే అందుకు ఆయన ఏమంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దాకా చదివి వదిలిపెట్టేస్తే అప్పుడు అసలు దాని యొక్క అసలు సంగతి మనకు అర్థం కాదు. ఇదంతా ఓన్లీ సామాజిక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అన్నట్టుగా ఉంటుంది అనమాట. కానీ ఇది దేనితో ముడిపెడుతున్నాడు చూడండి 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవముకును పోదురు. అంటే మన క్రియలు అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళు అవసరతలో ఉన్నప్పుడు చూసి మనం ఏమీ స్పందించకుండా, వాళ్ళకి వీళ్ళు చేసినట్టుగా ఏదో మేలు చేసినట్టుగా నేరుగా హాని చేయకపోవచ్చు, కానీ చేయదగిన సహాయం ఏదో మనం చేయగలిగిన స్థితిలో ఉండి మనం చేయకుండా ఉంటే అప్పుడు అది మన ప్రభువు పట్ల కూడా మనం ఆయనకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తించినట్లే. అలాంటి వారందరూ నిత్య శిక్షకు పాత్రలు అవుతారు. వాళ్ళు నీతిమంతులు కాదు కదా. నీతిమంతులు కాని వాళ్ళు ఎవరైనా పరలోకంలో ఎందుకుంటారు ప్రభుతో పాటు? యాకోబు 4:17, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏం చేయడం మేలో, ఏం చేస్తే మేలు కలుగుతుందో తెలుసు కానీ చేయట్లేదు, అది దాన్ని ఏమంటున్నాడు, పాపము. హెబ్రీ 10:24-25 వరకు చూస్తే కూడా అక్కడ కూడా అవే మాటలు ఉంటాయి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం తీసి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, అంటే మంచి ఉద్యోగం ఉంది, ఏదో ఒక వృత్తి పని అయితే చేసుకొని సంపాదించుకోగలుగుతున్నాడు, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఉంటుందా దేవుని ప్రేమ వానిలో? ఉందా? ఉంటే సహోదరుడికి లేమి కలగడం చూసి వీనికి జీవనోపాధి ఉండి, అంటే నీకే లేనప్పుడు ఏం చేయలేవు, కానీ నీకు ఉండి నువ్వు పెట్టట్లేదంటే అప్పుడు దేవుని ప్రేమ అతనిలో ఉందని ఎట్లా అనుకోవడం? కాబట్టి మనం డైరెక్ట్గా ఎవరిని వెళ్ళి హింసించకపోయినా, ఎవరిని ఎగతాళి చేయకపోయినా, ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకపోయినా, అసలు న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కూడా దేవుని ప్రేమ కలిగిన ఏ విశ్వాసి చేయదగిన పని కాదు. అండ్ చాలాసార్లు సంఘాలు నేరుగా దుర్బోధ చేయడం ద్వారా కాదు పాపం చేసేది, ఆ దుర్బోధ చేత ప్రభావితమై అందులో చిక్కుకున్న వాళ్ళని కాపాడకుండా ఉండడం ద్వారా పాపం చేస్తున్నారు. దుర్బోధల కింద ఉండి ఎంతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ సత్యం విషయంలో వాళ్ళు ఎటు తేల్చుకోలేక, ఏది అర్థం కాక ఎటు పడితే అటు కొట్టుకొని పోతూ ఆ దుర్బోధలో ఆ బోధకుల కింద ఉంటూ వాళ్ళ డబ్బుల్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వాళ్ళు అలా ఉన్నారని మనకు తెలిసి, మన దగ్గర సత్యం ఉండి చెప్పే సామర్థ్యం మనకుండి, మనం చెప్పి వారిని బయటికి తీసుకొని రాకుండా ఆ అబద్ధ బోధకుల మోసంలో నుంచి వాళ్ళని విడిపించకుండా మనం కేవలం ఏమీ పట్టినట్టుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే, అందుకే చెప్తున్నాను, సంఘాలు నేరుగా దుర్బోధ చేయడం ద్వారా కాదు పాపం చేస్తుంది. ఈరోజు ఎక్కువగా దుర్బోధలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఆ బలహీనుల్ని, ఆ సత్యం ఇంకా సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా ఆ అయోమయ పరిస్థితిలో ఉండి ఇబ్బంది పడుతున్న వారిని విడిపించకుండా ఆ స్థితిలో వాళ్ళని వదిలేయడం ద్వారా మనం పాపం చేస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో నేరుగా వాళ్ళతో పాపయుక్తంగా ప్రవర్తించే సందర్భాలు తక్కువే, కానీ అసలు చేయాల్సినవి చేయకుండానే పాపం ఎక్కువ చేస్తాం. సరే, మన బాధ్యతగా మనం చేయాల్సింది ఏంటో అది మనం నిర్లక్ష్యం చేయడం పాపమే కదా. అది మనకు ఆజ్ఞగా ఇవ్వబడింది కదా. మనకిచ్చిన బహుమానం విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలి కదా. దాని విషయంలో మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామంటే ఏంటి అర్థము? మనం పాపం చేస్తున్నాం, దేవుని ఆజ్ఞకి అవిధేయత చూపిస్తున్నాం, ఆయన మాటకు లోబడట్లేదు మనం. కాబట్టి చాలాసార్లు మనము చేయాల్సిన మేలు, చేయాల్సిన బాధ్యత అది మనం చేయకుండా ఉండడం వల్ల మనం పాపం చేస్తున్నాము. ఆ విషయాల్లో మళ్ళీ మనము పరిశీలించుకుందాం. ఇది సెకండ్ సెక్షన్, 2వ భాగము.